అంటే ఎమ్మెల్యే అయితే అధికారాన్ని చేతిలోకి తీసుకుంటారా? ఆ ఎమ్మెల్యే అయితే అరెస్ట్ చేయకూడదా? ఒకవేళ నిజంగా అన్నట్టుగా అధికార కక్ష సాధింపు ఉండి అనవసరంగా అరెస్ట్ చేసే వాతావరణం నిజంగా ఉంటే పోలీసులు కంప్లైంట్ చేయొచ్చు. కావాలనే ఎమ్మెల్యే దీన్ని ఒక పెద్ద ఇష్యూ చేశారు. తెలుగుదేశం పార్టీ నేత నాగరాజ్ ఇంట్లోకి చొరబడాల్సిన అవసరం ఏంటి? ఆ భార్యపై చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇవి టీడీపీ అడుగుతున్న ప్రశ్నలు. సార్ ఇక్కడ సతీష్ గారు, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఒకవేళ అనుకుందాం, చేసుకున్నారా, నిజంగా చేశారా లేదా గుంపులో ఎవరిని కొట్టారు, ఎవరి చేతులు ఎరిగాయి, ఎవరి కాళ్ళు ఎరిగాయి, అన్ని కూడా విజువల్స్ వస్తూనే ఉన్నాయి. ఒకవేళ నిజంగా ఎమ్మెల్యేకి ఈ రాష్ట్రంలో గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకి అంత పవర్ ఉంటుందని అంటే రాష్ట్రం మొత్తం ఒకసారి చూద్దాం. ఓడిపోయినా సరే ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళు ఎంత పవర్లో ఉన్నారో, గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దాడులు చేసే స్థానంలో నిజంగా ఉన్నారా లేదా అది చర్చిద్దాం. రెండవది, పోలీసు మొత్తం అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి తలుపులు కిటికీలు గడ్డపారలతో పగలగొట్టిన విధానం ఏదైతే ఉందో ఒక అపోజిషన్ ఎమ్మెల్యే మీద, అంటే అది నీకు అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే చేయగలరా? అపోజిషన్ ఎమ్మెల్యే అంటే మీకు అసలు ఎమ్మెల్యేగా మీరు లెక్కేయట్లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష పార్టీగా ఎలా మీరు లెక్కేయట్లేదు, నాయకుడుగా గెలిచిన ఎమ్మెల్యేలను కూడా మీరు ఎవరు లెక్కేయట్లేదు. సో ఇది అన్ఫార్చునేట్ అని చెప్తున్నాను నేను ఇక్కడ. సో మనం అక్కడేదో జరిగింది, వాళ్ళు కొడితే అదిపిస్తామా లేకపోతే తిరిగితే సమర్థిద్దామా, నిజంగా లేడీస్ మీద చేసుకున్నా లేకపోతే వాళ్ళ మనుషులు ఎవరు చేసుకున్నా వీఆర్ ఈగర్ టు కండెమ్ ఇట్. బట్ అట్ ద సేమ్ టైం అంటే చేసుకున్నారు, లేడీస్ చేసుకున్నారు, వ్యవస్థను చేసే ప్రయత్నం చేశారని కొన్ని ఆధారాలు చూపిస్తున్నటువంటి ప్రభుత్వం ఏం ప్రదర్శించింది ఇక్కడ? అర్ధరాత్రి వెళ్తారా? ఇంటికెళ్ళి మీరు అతని ఇంట్లో ఉంటే లాక్కొచ్చేస్తారా? అంటే మీకేంటి ఇక్కడ? మీకు ఒక ఎమ్మెల్యేనే లెక్కలేదు, మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా మీకు ఎలా కనపడుతున్నారంటే ఒక అసాంఘిక శక్తుల్లాగా మీకు కనపడతా ఉన్నారు. లేకపోతే నేను వేరే వాళ్ళతో పోల్చను కానీ మిగతా వాళ్ళందరినీ చుట్టుముట్టి ఎలా తీసుకెళ్లిపోతారో అలా తీసుకెళ్లిపోవడానికి సిద్ధపడినటువంటి ప్రభుత్వం ఇక్కడ కనపడుతుంది. ఇది మంచిది కాదు, ప్రభుత్వానికి కూడా ఇది మంచిది కాదు. అతను నిజంగా ఏమైనా తప్పు చేస్తున్నట్టయితే మీరు చేయాల్సిందేంటి? పోలీసు చేయాల్సిందేంటి? ఈ విధంగా ప్రవర్తిస్తారా? అతను ఇంటి ముందు ఉన్నటువంటి కార్యకర్తలు మొత్తాన్ని లాగి అవతల పడేసి జీబులు ఎక్కేసేసి పోలీస్ స్టేషన్ పంపించేశారు. ఎక్కడ ఎవరిని స్పేర్ చేయలే. ఇంటి ముందు ఎవరు లేరు అని నిర్ధారించుకున్న తర్వాత ఇంటి తలుపులు పగలగొట్టడం స్టార్ట్ చేశారు పోలీసులు. కరెక్ట్ అండి? ఇది కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. మరి జూపిడి గారు ఒకవేళ అది కరెక్ట్ కాదు, మీరు అన్నట్టుగా అలా వ్యవహరిస్తే కరెక్ట్ కాదు. కానీ ఆ తోపులాటలో ఒక నాగరాజ్ అనే యువకుడు వల్ల ఎమ్మెల్యే సోదరుడికి గాయం అయిందని, చెయ్యి విరిగిందని ఆ నాగరాజు ఇంటికి వెళ్ళి నాగరాజుని కొట్టడమే కాకుండా భార్య పైన దాడి చేయటం, ఆమెను వ్యవస్థను చేసే ప్రయత్నం చేయటం సమర్థించుకుంటారా? లేదు, నేను అదే చెప్తున్నాను. నిజంగా అది జరుగుంటే వీఆర్ టోటల్లీ కండమింగ్ ఇట్, తప్పని చెప్తున్నాం. కానీ మీరు ఏం చేశారు? దాని మీద ఏమైనా మీరు పెట్టారా? దాని మీద ఏమన్నా మీరు చర్చ పెట్టారా? లేకపోతే పోలీసులను అక్కడ తీసుకొచ్చారా? డైరెక్ట్ మీరు వెళ్ళిపోయారు కదా. గొడవంతో శబ్దం అడిగిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు. ఒకవేళ ఎమ్మెల్యే నిజంగా ఆ విధంగా చేసుంటే ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళాడు కదండి, అతను ఎక్కడికో వెళ్ళి దాక్కోవాలి కదా. నిజంగా పోలీసు దాన్ని సరిగా ట్రీట్ చేస్తుంటే పోలీసులు భయం ఎమ్మెల్యేకి ఉండుంటే ఇంటికి వెళ్ళాడు. మణికల్ గారు, ఎమ్మెల్యే నిజంగా తప్పు చేసి ఉంటే ఎక్కడ వేరే దగ్గర పరారైపోయాడు కదా, తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా ఉన్నాడు. చివరికి తలుపులు పగలగొట్టి ఒక శాసనసభ్యుడిని అరెస్ట్ చేస్తారా? ఎంత అధికారంలో ఉన్న ఈ విధంగా వ్యవహరిస్తారా? ఇది వైసీపీ లేవనెత్తున్నాం. ఇక్కడ సమస్యని సమస్యగా, తప్పుని తప్పుగా చూడగలగాలి. ఫస్ట్ జూపడి గారు చెప్పేటప్పుడు అది ఎలా ఒకవేళ జరుగుంటే, ఒకవేళ కొట్టి ఉంటే, ఒకవేళ అమ్మాయి మీద ఏదన్నా చేసి ఉంటే అది అది పెద్ద ఇది కాదు విషయం. తర్వాత అతని ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయడం అనేది తప్పు. చెప్పాల్సినటువంటి విషయాన్ని చెప్పకుండా, తప్పుని తప్పడకుండా దీన్ని చిన్నది చేసి అతన్ని అరెస్ట్ చేసింది పెద్దదిగా చూపించడం నెంబర్ 1. ఇతను పారిపోయి ఎక్కడో దాక్కునే క్యారెక్టర్ అయితే అసలు ఇళ్ళ మీదకి వెళ్ళను కదా.
పారిపోయే కలెక్టరేట్ ఇళ్ల మీదకి వెళ్ళాడు కదా. ఇక్కడ అన్నట్టు అధికారం కోట మీద ఉందో లేకపోతే ముఖ్యమంత్రులు వేరే వాళ్ళు ఉన్నారు, అలాంటప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి, తప్పు చేయకూడదు అనే అలాంటి లక్షణాలు కనుక ఇతరులకు ఉన్నట్టుగా అయితే అక్కడ ఇళ్ల మీదకి వెళ్ళాడు కదా, అంతమందిని తీసుకొని వెళ్ళాడు కదా, రాళ్ళు తీసుకొని వెళ్ళాడు కదా. నాగరాజులు కాలు చేతులు బట్టి అక్కడ పడేస్తే వాళ్ళ అన్నయ్యతో కాపాడుకోవడం కోసం దాచిపెట్టాల్సిన పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయి సుచరిత ఎవరైతే ఉందో సుచిత్ర, ఆ అమ్మాయిని అత్యంత దారుణంగా చేసినటువంటి పనేముంది? వీటి గురించి మాట్లాడకుండా ఇది తప్ప ఇదే అని దీని చిన్న చేసి అదేదో పెద్ద అతన్ని ఒక స్వతంత్ర సమరయోధుడు భారతదేశం కోసం పోరాటంలో భాగంగా పెద్ద బిడ్డని వ్యవసాయం చేస్తే అంటే ఏమైనా విరూపాక్షి అధికార పార్టీ ఎమ్మెల్యే ఇది జూపుడు గారు అడుగుతున్నది. అది తప్పే చెప్తారు. విరూపాక్షి అధికార పార్టీ ఎమ్మెల్యేనా అంత ధైర్యం చేస్తాడా? ఇది జూపుడు గారు అడుగుతున్నది. ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా ఎందుకు చేయట్లేదు? అధికారం కోల్పోయిన తర్వాత కూడా బుద్ధి రాకుండా మాట్లాడుతూ ఉన్నారు కదా. అధికారం లేకుండా కోల్పోయిన తర్వాత కూడా వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారిని విచ్చలవిడిగా తప్పులు మాట్లాడుతూ అబద్ధాలు మాట్లాడుతూ అవతల వైపు నిందలేయటం లేకపోతే రెచ్చగొట్టేటట్టు చేయటం ఇవన్నీ చేస్తానే ఉన్నారు కదా. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత కదా దళితుడు అయినటువంటి సింగర్ మీద కారు ఎక్కించుకుంటూ తీసుకెళ్ళండి, అతను సత్యంగా బతికాడనేది కూడా చూడకుండా ముళ్ళ కంపల్లో పడేస్తే అతన్ని ఎవరైతే 108 వాళ్ళు కాపాడితే 108 వాళ్ళే దాంట్లో చంపేశారని చెప్పింది వీళ్ళే కదా. మరి బుద్ధొస్తే ఎందుకు మాట్లాడతాడు? ఉద్దేశాన్ని మాట్లాడకూడదు కదా. అక్కడ గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, రౌడీ చేతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇతని మీద చర్యలు తీసుకోవడం తప్పు అని చెప్పేసి మాట్లాడింది కూడా ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాతే కదా. అధికారం కోల్పోయిన తర్వాత అయినా ఒక డెమోక్రాటిక్ వేలో నిజం వైపు నుండి మాట్లాడారు కదా. అది ఎందుకు మాట్లాడతలేదంట? ఇప్పుడు కూడా టిబెట్ లో మాట్లాడే వాళ్ళు కూడా జరిగినటువంటి సంఘటన విషయం మాట్లాడకుండా సంఘటనని చిన్న చేసి అతన్ని అరెస్ట్ చేసింది వేరే పద్ధతిలో చూపిస్తా ఉంటే మీరు పట్టబగలే ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కదా పట్టబగలే గోడలు దూకి తలుపులు బాగా కొట్టేలేరు. అలాంటి పద్ధతి ఏం చేయలేదు కదా. చంపేసి ఒక దళిత ఆడపిల్లని వ్యవస్థను చేసి అక్కడ పల్లె మీద పడి నరికి ఇంట్లోకి వెళ్ళి నన్ను ఎవడేం చేస్తాడో అని ప్రశాంతంగా కాలు మీద కాలేసుకున్నా కానీ పోలీసులు తీసుకురాకూడదు. చేయాల్సింది అది ఎట్టు కుదిరింది? అది మీ ప్రభుత్వం కుదిరింది. ఎందుకంటే నేను చంపుతా, సుబ్రహ్మణ్యాన్ని చంపుతా, చంపి ఇంట్లో కూడా పడేస్తా, కానీ మీరు ఎవరు మాట్లాడకూడదు అనే పద్ధతి ఈ ప్రభుత్వంలో నడవదు. తప్పు చేస్తే కాలు మీద కాలేసుకుని ఇంట్లో కూర్చున్నా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. రైట్. తులసిరెడ్డి గారు మీరేమంటున్నారు సార్? ఇది కక్ష సాధింపు